ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నుంచి ఆడపిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15 ఏళ్లలోపు ఉన్న బాలికలు ఆయనకు ధైర్యం చెబుతూ స్వయంగా వ్యాక్సిన్ వేయించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన 3 అదనపు ఓపీ కౌంటర్లను ఆయన ప్రారంభించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినా ఆడపిల్లల భవిష్యత్తును కాపాడే ఇటువంటి ఆరోగ్యకరమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 10,000 రూపాయల వరకు ఖర్చయి ఈ ఖరీదైన టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని, అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమానికి నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో రాజకీయంగా చాలా ఓపెనింగ్ చేశాను, చాలా శంకుస్థాపన కూడా చేశాను. కానీ ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఆనందం నాకు ఎక్కడా లేదు. నేను మన వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు డెఫినెట్ గా వస్తానని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణ చెప్తాను. దీనికి ప్రేరణ ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. కాదు అమ్మా సువర్ణ, ఎవరో చెప్పు, ఆవిడ చెప్పండి, నీకే నిజమ్మా, ఎవరు చెప్పు ప్రేరణ. సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మిస్సెస్, ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మిస్సెస్ సుధామూర్తి గారు. ఆమె ఎవరంటే ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఆవిడ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్పీచ్ ఇచ్చింది. ఆవిడ యాజ్ ఎ రాజ్యసభ మెంబర్ గా మొట్టమొదటి స్పీచ్ ఏమి ఇచ్చిందంటే దీని గురించి ఇచ్చింది. భారతదేశంలో ఇటువంటి వైరస్ ఉంది, చాలా మంది క్యాన్సర్ చనిపోతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలా. దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. బయట కొనాలంటే 10,000 రూపాయలు, 6,000, 7,000, 10,000 కూడా మార్కెట్ లో ఉంది. అంటే సామాన్యులు వాడే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పి యాజ్ ఏ ఎంపీ సుధామూర్తి గారు పార్లమెంట్ లో మాట్లాడారు. ఇప్పుడు మా రాజకీయ నాయకులు మేమన్నామంటే మేమే చేస్తూ ఉన్నాం, మేం చేయలే. ఆవిడ చెప్పిన మాటలు పూర్తిగా తీసుకొని ఇవాళ భారత ప్రభుత్వం మోడీ గారు కానివ్వండి, ఆ కేబినెట్ కానీ సమావేశాలు మాట్లాడి సుధామూర్తి గారు చెప్పినటువంటి